హలో అండి, ఈరోజు నేను చూపించబోయేది చాలా సింపుల్గా హెల్తీగా చేసుకునే పెసరపప్పు పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడు పెసరపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నిమ్మకాయలు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. పచ్చడంతా చేసుకున్నాక తిరగమాత పెట్టుకోవడానికి పోపు గింజలు, ఇంగువ, నూనె. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీనిలో పెసరపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని కొద్దిగా మళ్ళీ గ్రైండ్ చేద్దామండి. ఒక్క నిమ్మకాయ సరిపోతుందండి. ఇప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మరీ పేస్ట్ లాగా బాగుండదండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో పోపు పెట్టుకుందాం. కొద్దిగా నూనె వేసుకొని దానిలో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, మిరపకాయలు అన్నీ వేగనిద్దాం. వేగిపోతుందండి. దీనిలో కొంచెం ఇంగువ వేద్దామండి. దీనిలో ఈ ఇంగువ పోపుతో రుచిగా తినచ్చు. ఇంగువ బదులుగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. వేగిపోయిందండి. ఇప్పుడు వేగిన పోపుని పచ్చడిలో వేసేద్దామండి. ఇదండి ఇంగువ పోపుతో పెసర పచ్చడి. చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.